గౌరవనీయ శాసనసభ్య మన ఎమ్మెల్యే సార్ గారికి, మన ఇంకా అడిషనల్ కలెక్టర్ అందరూ మరియు మున్సిపల్ కమిషనర్ సార్ అందరి సమక్షంలో జరిగిన బడ్జెట్ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. కాబట్టి నిన్న జరిగిన బడ్జెట్ విషయంలో కానీ మనం మాట్లాడుకున్న లోపలంతా యథావిధిగా మంచిగా జరిగింది. కానీ వీళ్ళు బయటికి పోయి ఏదో లోపం జరిగింది, కమిషనర్ మీద మండిపడడం కానీ మళ్ళా మొత్తం లూటీ అయింది, ఏదో మున్సిపల్ ఏదో జరుగుతుంది అనేది మొత్తం దుష్ప్రచారం జరిగింది. కాబట్టి ఎటువంటి లేదు. ఎమ్మెల్యే సార్ గిట్ట వాళ్ళకి అన్నారు, మన బడ్జెట్ సమావేశం హాయిగా జరిగింది కాబట్టి మనకి ఇంకా పన్నులు గిట్ట తెస్తున్నాము, ఇంకా నా ఫండ్లో గిట్ట ఇంకా మీకు గిట్ట పన్నులు ఇస్తాను అని చెప్పడం గిట్ట జరిగింది. వాళ్ళు గిట్ట కౌన్సిలర్ గిట్ట వాళ్ళు గిట్ట అన్నారు, సరే సార్ ఓకే మా ఊరు మా ఏరియాలో గిట్ట డెవలప్ కావాలి సార్ అంటే గిట్ట ఎమ్మెల్యే సార్ మన ఎమ్మెల్యే సార్ చెప్పిండు ఆల్రెడీ, మీరు మీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నా కానీ మీకు ఎటువంటి పనులు ఉన్నా కానీ నా ఫండ్లకి వెళ్ళి తెచ్చిస్తా, మీరు అలా ఏమనుకోకండి, మీకు ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి మనం ఇంకా డెవలప్మెంట్ కావాలమ్మా అని చెప్పి మరి కొన్ని ఫండ్స్ గిట్టంగా తీసుకొస్తా, డెవలప్మెంట్ చేద్దాం, కలిసి చేద్దాం, అందరం హాయిగా యథావిధంగా చేసుకుందాం, కొట్లాట పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, ఏ పనులు ఉన్నా కానీ నేను ఉంటా, కమిషనర్ ఉంటారు, చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ అందరూ ఉంటారు, కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పిండు. కానీ మొన్న ఇప్పుడు చెట్ల కాడికి 4 లక్షలు పోయింది, ఇది పోయింది అని మొత్తం అబద్ధాలు. ఓటేసి గెలిపించిండు వాళ్ళకు కాబట్టి వాళ్ళకు ఓటేసినందుకు ఓటేసిన వాళ్ళకన్నా తెలవాలి. వీళ్ళు ఎమ్మెల్యే సార్ తోటి కానీ నిన్న జరిగిన మీటింగ్లో కానీ కమిషనర్ తోటి కానీ చైర్మన్ తోటి కానీ కలిసిమెలిసి ఉండి ఏదైనా పని తెచ్చుకోవాలి, మంచిగా జరుపుకోవాలని అనుకోవాలి. కానీ బయటికి పోయి ఏదో దుమారం లేపి మేము కార్యకర్తలము, మేము టీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లము కాబట్టి ఇక టీఆర్ఎస్ నుంచి గొప్పగా చెప్పుకోవాలని ఏం లేదు. పరిగిలో ఆల్రెడీ ఇంతకుముందు పరిగిలో ఇప్పుడు రోడ్లు వేసిండ్రు, గవర్నమెంట్ హాస్పిటల్ ముంగల్కి వెళ్ళి డామర్ రోడ్ వేసిండ్రు కదా, ఆ బడ్జెట్లో కొన్ని కోట్లు పెట్టిండ్రు పరిగిల, మళ్ళీ పలికి పోతున్నాయి కదా, అది గిట్టంగా చూడాలి. మళ్ళీ అవి ఎక్కడ ఖాళీ చెట్ల కాడికి 4 లక్షల కాడికి 4 లక్షలు పోయింది, 6 లక్షలు పోయింది అంటుంది కదా, చెట్లు ఎక్కడ ఉన్నాయి చూపిస్తామంటుండ్రు కదా, మళ్ళీ కోట్ల కాడికి రోడ్లు పోతున్నాయి కదా. ఆ బడ్జెట్ 2 సంవత్సరం గిట్ట 3 సంవత్సరం గిట్ట ఉండకుండా మొత్తం పలిగినాయి కదా, అవి కావా? అటువంటి ఏం లేదు. మళ్ళీ శాసనసభ్య ఎమ్మెల్యే సార్ గారు మొత్తం చెప్పిండ్రు, నేను అనుకున్నది మొత్తం 100% నేను చేసి చూపిస్తా, పరిగిని ఒక రాత రూపుగా మార్చి చూపిస్తా. కాబట్టి మీరు ఎటువంటి అభ్యంతరం పడకండి, నేను బాగా డెవలప్మెంట్ చేయడానికి నేను తాపత్రయం పడుతున్నా. ఆల్రెడీ రోడ్లు అవుతున్నాయి, బాగానే డెవలప్మెంట్ కొరకు మన ఎమ్మెల్యే సార్ గారు బాగా తపన పడుతున్నాడు. కాబట్టి ఎవరి మాట వినకండి, టీఆర్ఎస్ కౌన్సిలర్ మాట అస్సలు వినకండి. వాళ్ళు నలుగురే ఉన్నారు, ఓర్లనికనే ఉన్నారు, కానీ ఏదైనా పని చేసుకుందామనే దానికి లేరు. నేను ఆటోలు కూడా నడిపించుకున్నారు, చెత్త బండిలు వాళ్ళని నడిపించుకున్నారు, అంతా జూట మాట, అంతా కావాలని చేస్తుండ్రు. వాళ్ళకి ఎటువంటి పని లేదు, నైట్ కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, రేపు ఏం చేద్దాం, రేపు ఎట్లాంటి ప్రభుత్వం మీద మంచిగా హాయిగా యథావిధిగా నడుచుకుంటున్న ప్రభుత్వం మీద ఎలా మనం ఒక మోపు కట్టి ఏదో తప్పుడు మోపు కట్టి ఏదో దుష్ప్రచారం చేయాలని అనుకుంటున్నాం. కానీ మొన్ననే గెలిచినాం, మనం మున్సిపాల్ నుంచి గెలిచి 2 ఏళ్ళు అవుతుంది. గెలిచిన తర్వాత ఇప్పుడు సార్ గిట్టగా నిన్న పరిగిలో బాలాజీ బ్రహ్మోత్సవం గిట్ట అక్కడ బిజీ ఉండే, మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చినందుకు అక్కడ బిజీ ఉండే, మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న గిట్టంగా సార్కి వాళ్ళ బిడ్డ పెళ్లి బిజీ ఉన్నారు. కాబట్టి మున్సిపల్ ఇప్పుడు మొన్ననే కొత్త అయింది కదా, నిన్న బడ్జెట్ది కొంచెం నడిచింది, అయిపోయింది. ఇప్పుడు నుంచి పనులు హాయిగా యథావిధంగా 99% కాదు 100% ఎమ్మెల్యే సార్ ఉన్నంత వరకు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సార్ ఉన్నంత వరకు మనకు పరిగిలో ఎటువంటి దోకా లేదు. 100 to 100% పనులు అవుతుంది. అది టీఆర్ఎస్ కౌన్సిలర్లకు చెప్తున్నా, మంచిగా యథావిధిగా చైర్మన్ తోటి కమిషనర్ తోటి యథావిధంగా మంచిగా ఉండి పనులు చేయించుకుందామంటే చేయించుకోండి, లేదు ఇట్లానే ఉరుకులాడతామంటే మీకు ఓటేసిన ప్రజలు ఇబ్బందులు మీరు పెట్టకండి. కాబట్టి మీకు అందరికి చేసి చెప్తున్నా, ఇటువంటి దుష్ప్రచారం చేయకుండా చెప్తున్నా.